ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీమద్ వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. వల్లభాచార్యులు వారు శంభోద్ధారానికి చేరుకున్నారు. అది ఒక ప్రదేశం. శంభోద్ధారం అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ వారు భాగవత కథల అంతరార్థాలను అందరికీ వివరిస్తున్నారు. వారందరితో పాటు కూర్చున్నటువంటి దామోదరదాసు, కృష్ణదాస్ మేఘన, గోవింద డూబే, రాజా వ్యాస్ మొదలైన వారందరూ కూడా చంద్రకిరణాలను ఆస్వాదిస్తున్న చకోరాల్లాగా ఆచార్యుల వారి భాగవత వచనామృతాన్ని గ్రోలుతూ తన్మయులవుతున్నారు. వల్లభుల వారి హృదయపు లోతుల నుండి మంద్ర స్వరంలో వెలువడుతున్న భగవద్వచనాలు శ్రోతల మనసులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వల్లభుల నుండి వెలువడుతున్న అమృతమయ తరంగాలు వారిని చుట్టుముట్టి అలౌకికమైన దివ్యానందాన్ని కలిగిస్తున్నాయి. అందరిలోనూ ఒకే విధమైన రసానందం పెల్లుబుకుతోంది. ఇంతలో వాతావరణం చల్లబడి ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకొని వర్షం ఆరంభమైంది. చినుకులు మొదలైన శిష్యులు పట్టించుకోకుండా తన్మయంగా భాగవత శ్రవణానందాన్ని అనుభవిస్తూ ఉండడం చూసి వల్లభులు తమ వామహస్తాన్ని పైకి ఎత్తారు. దానితో వారిపైన ఆకాశంలో కమ్ముకున్న నల్ల మబ్బులు ప్రతిమల్లాగా అలాగే ఆగిపోయాయి. చుట్టూరా వర్షం కురుస్తున్నా వారు కూర్చున్న ప్రదేశంలో మాత్రం చినుకు కూడా పడ్డం లేదు. వల్లభులు చెయ్యి పైకి లేపి ఉంచే భాగవత లీలలను వివరిస్తూ వాటిని పూర్తిగా విస్తున్నారు. అందరూ తన్మయులై వింటూనే ఉన్నారు. గోపీజన వల్లభుడైన శ్రీకృష్ణుని కంఠంలో ముత్యాల హారాలు మెలమెలా మెరుస్తున్నాయి. ఆ హారాలలోని ఒక్కొక్క ముత్యము ఒక్కొక్క గోపికకు ప్రతీక. ఆ నీలమేఘ శ్యాముని చూపుకానికి మరో తెల్లని ముత్యం అత్యంత కాంతివంతంగా వెన్నెల వెలుగులను వెదజల్లుతోంది. అది చంద్రావళి దేవికి ప్రతీక. ఆ శ్రీనాథుడి నాసికకు రత్నాలు పొదిగిన నత్తు ధగధగలాడుతోంది. శ్రీ రాధాదేవికి ప్రతీక అది. గోపీజన వల్లభ శ్రీకృష్ణ చంద్రాయ నమః అంటూ ఆపారు వల్లభులు తాము చెప్తున్నటువంటి విషయాన్ని. ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని తన్మయులై వింటున్న వారంతా తేరుకొని మెల్లిగా కళ్ళు తెరిచారు. చుట్టూ కుండపోతగా వర్షం పడుతోంది. తాము ఉన్న ప్రదేశంలో మాత్రం వర్షం పడ్డం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. వల్లభులు ఎడమ చేతిని పైకి ఎత్తి ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయారు. దామోదరదాసుకు ఒక్క క్షణము వర్షాన్ని ఆపుతూ గోవర్ధనాన్ని ఎత్తిపట్టిన బాలకృష్ణుడే దర్శనమిచ్చాడు. ప్రభు, ఇదేమిటి? మీరెందుకు వర్షాన్ని ఆపారు? మీరు పూర్ణ పురుషోత్తములని మేము సంపూర్ణంగా నమ్మిన వారమే కదా. కొత్తగా మీరు మాకు మీ లీలల్ని చూపడం ఎందుకు? అడిగాడు నిష్ఠూరంగా. ఆనంద బాష్పాలు రాలుస్తూ ఏదో చెప్పబోతున్న దామోదర దాసును చూపుతోనే వారించారు వల్లభులు. దాసు, ఎందుకంత నిష్ఠూరం? ఇప్పుడు నేను లీలలను మహాత్యాన్ని ప్రదర్శించాలని వర్షాన్ని ఆపలేదయ్యా. ఆ శ్యామ సుందరిని లీలలు చెప్తూ నేను వింటూ మీరు ఎంతో దివ్యానందాన్ని పొందుతున్నాం కదా. వాన వల్ల మన సత్సంగానికి ఆటంకం కలగకూడదనే సుమా. ఇంతటి రసానందం మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో, అసలు కలుగుతుందో లేదో ఏం చెప్పగలం. అందుకే సుమా ఆపింది. నీకు వర్షంలో తడవాలని ఉందా? మించిపోయిందే ఉంది. ఇప్పుడు తడుద్దాం పదా అంటూ నవ్వారు. ఇంతలో వర్షం తగ్గి సన్నగా చినుకులు మాత్రం పడుతున్నాయి. ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తున్న కృష్ణదాస్ మేఘన మీద చెయ్యి వేసి చినుకులలో తడుస్తూ కదిలారు వల్లభులు. వాస్తవం తెలియకుండా అతి చనువుతో నోరు జారినందుకు పశ్చాత్తాపంతో కృష్ణదాస్ కారుస్తున్న వెచ్చని కన్నీరు చల్లని వాన నీటితో కలిసిపోతోంది. కృష్ణదాస్ మనసు తెలిసి భుజం తడుతూ మరింత దగ్గరకు తీసుకుని నడవసాగారు వల్లభులు. వీరి రుణం తీరదు. వీరి అండ లభించిన నేను ఎంత అదృష్టవంతుడినో అనుకుని ఎంతగానో ఆనందించాడు కృష్ణదాసు. శంభోద్ధారంలో ఎంతో మంది శిష్యులకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు వల్లభులు. మరెంతో మందికి బ్రహ్మ సంబంధ గద్య మంత్రాన్ని ప్రసాదించారు. అక్కడ వారికి బాల, బాధ అనే బ్రాహ్మణ సోదరులు శిష్యులయ్యారు. దైవీ జీవులైన వారిరువురిని బాలకృష్ణదాస్ అని, బాదరాయణదాస్ అని పిలిచేవారు వల్లభులు. శ్రీకృష్ణ శరణం మమ అనే అష్టాక్షరికి ఎటువంటి వారినైనా ఎంతటి దుష్టులనైనా తరింపజేసే మహత్తు ఉందా ప్రభు? అడిగాడు బాలకృష్ణదాస్. అవును, కృష్ణ నామానికి పాపాలను నాశనం చేసే శక్తి ఎంత ఉందంటే అసలు ఈ లోకంలోనే అన్ని పాపాలు ఉండవన్నమాట. ఎంతటి పాపులైనా ఈ మంత్రాన్ని జపించినా స్మరించిన వారి పాపాలన్నీ పటాపంచలైపోయి కృష్ణ సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు అన్నారు వల్లభులు. ఆహా ప్రభు, పాపాలు పోతాయి సరే,
ఆ మంత్ర జపం వల్ల మనకు లభించేదేమిటో కూడా వివరంగా చెప్పరు అన్నారు వాళ్ళు. దానికి నవ్వారు వల్లభులు. ఏమి లభిస్తాయో ఎన్నని చెప్పను. అష్టాక్షరిలోని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పెన్నిధి. శ్రీకృష్ణ శరణం మమలో శ్రీ అంటే సౌభాగ్యాన్ని, రాజపూజ్యాన్ని ఇస్తుంది. కృ అనేది పాపాలను కృషింపచేసి నశింపచేస్తుంది. స్నహ అనేది తాపత్రయాలను పోగొడుతుంది. స అనేది జనన మరణ చక్రం నుండి తరింపజేస్తుంది. రా అనేది పరతత్వ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నం అనేది కృష్ణుని పట్ల నిరోధ భక్తిని కలిగిస్తుంది. మా అనేది కృష్ణ పరమాత్ముని సేవకు అర్హులను చేసి గురువు పైన ప్రేమానురాగాలను పెంచుతుంది. మరొక మా ఉందే, అది కృష్ణ సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది. వల్లభులు తెలిపిన ఆ వివరణకు అందరి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. అక్కడున్నన్ని నాళ్లు వల్లభుల వెంటే ఉన్న బాల, బాధ సోదరులు వల్లభులు ఆ ప్రదేశం వదిలి వెళ్లే ముందు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభు, మేము మిమ్మల్ని వదిలి ఉండలేము, అలా అని మీ వెంట రాను లేము, ఇక మా గతి ఏంటి అంటూ ఏడుస్తూ అడిగారు. మీరు లేకుండా ఉండలేము అంటూ తన 2 చేతులతోటి వల్లభుల పాదాలు చుట్టేసి భోరుమన్నాడు బాదరాయణదాసు. ఆత్మీయతతో కూడిన ఇద్దరి బాధ చూస్తుంటే వల్లభుల కళ్ళు సైతం చెమర్చాయి. ఇరువురిని ఆలింగనం చేసుకున్నారు వల్లభులు. ఇక్కడికి వచ్చిందే మీకోసం సుమా, మీకు చెప్పవలసినదంతా చెప్పాను. ఇంకా మీరిలా నన్ను మీ ప్రేమ పాశంతో బంధించి వేస్తే ఎలా చెప్పండి? మిమ్ములను నేను మాత్రం మరువగలనా? ఇలా విలపిస్తే నేను వెళ్ళగలనా? భగవదాజ్ఞ ప్రకారమే కదా నేను పర్యటిస్తున్నది. నా మాట వినండి. మనసును స్థిమితం చేసుకుని ఆ కృష్ణ పరమాత్మ పైనే నిలపండి. మీకిచ్చిన అష్టాక్షరిని నిరంతరము మననం చేసుకుంటూ ఉండండి అన్నారు వల్లభులు వారిని అనునయిస్తూ. తల అడ్డంగా ఊపుతూ, నా వల్ల కాదు ప్రభు, మీ మీద తప్ప మాకు అష్టాక్షరి పైన ఆ కృష్ణ పరమాత్మ పైన కూడా మనసు నిలవదు అన్నాడు బాలకృష్ణ. అవును స్వామి, మాకు అష్టాక్షరి వద్దు, కృష్ణ పరమాత్మ వద్దు. ఆ సాధనలన్నీ చెయ్యగా లభించే ఫలమే మీరు. మాకు మీరే కృష్ణ పరమాత్మ, అందుకే మాకు మీరే కావాలి. మీ పాద స్పర్శ లేనిదే మేము జీవించలేము. మాకు మీ పాద పద్మాలే కావాలి అంటూ తన ముఖాన్ని వల్లభుల పాదాలపై ఆంచి కన్నీటిని కార్చసాగాడు బాదరాయణదాస్. వల్లభులు బాదరాయణదాసుని లేపి తన పైన వేసుకుని ఉన్న తెల్లని ఉత్తరీయాన్ని తీసి ఒక పీట పైన పరిచి తన పాదాలకు అంటే అరికాళ్లకు కుంకుమ కలిపిన తైలాన్ని రాయించుకుని ఆ వస్త్రం పైన పాదాలు మోపి నిలబడి అష్టాక్షరిని పఠించి దిగారు. తెల్లని వస్త్రం పైన వల్లభుల పాదాల ముద్రలు ఎర్రగా ముద్రితమైనాయి. ఇదిగో నా పాదముద్రలు, మీకు కావలసినవి లభించాయి కదా, ఇంకా శాంతించండి, నన్ను వెళ్ళనివ్వండి అంటూ ఇద్దరి శిరస్సులపైన తమ 2 హస్తాలను ఉంచి వారికి తన వియోగాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించి అక్కడి నుంచి బయలుదేరారు వల్లభులు. అది అంబాలైలోని పూర్ణమల్లు అనే క్షత్రియుడి గృహం. ధనానికి కొదువలేని ఆ పూర్ణమల్లుకు ఏదో చెయ్యాలనే ఆరాటం, తన ధనాన్ని సద్వినియోగపరచాలనే సంకల్పం. కానీ ఎలా సద్వినియోగం చేయాలా అని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. తనకు తృప్తిని, ఆనందాన్ని కలిగించేలా ధనాన్ని వినియోగించాలని అతని కోరిక. అది విక్రమశకం 1556 చైత్రశుద్ధ ద్వితీయ. ఆనాటి రాత్రి నిద్ర పట్టక పక్క మీద పొర్లుతూనే ఉన్నాడు పూర్ణమల్లు. ఇంకా లాభం లేదనుకుని ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. చేతులు 2 జోడించి, ప్రభు, నా దగ్గరున్న ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలా అన్న ఆలోచనతో నాకు పిచ్చెక్కేలాగా ఉంది. నా వల్ల కాదు. నా ఈ సమస్యను నీకే అప్పగిస్తున్నాను. నన్ను, నాతో పాటు ఈ ధనాన్ని నీకే సమర్పించాను. ఎప్పుడు ఏది ఎలా చేయించుకుంటావో ఇంక నీ ఇష్టం. నాకింకా ఆలోచించే ఓపిక లేదు. నేను ప్రస్తుతం నిద్రపోతాను. ఈ విషయం గురించి నువ్వే బాగా ఆలోచించి ఉదయం నేను లేవగానే ఏదో విధంగా నాకు తెలియచేయి అని భగవంతుడికి చెప్పుకుని పడుకొని కళ్ళు మూసుకుని, అమ్మయ్యా, ఇంకా అన్నీ ఆ ప్రభువే చూసుకుంటాడులే అనుకున్నాడు. నేను మాత్రం నిద్రపోతాను అంటూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. ఒక చిన్న గుడి, వేల కొద్ది జనం ఒకరినొకరు తోసుకుంటూ అవస్థపడుతూ గుడిలోకి ప్రవేశిస్తున్నారు. అంతలోని జగన్మోహన రూపంలో శ్రీనాథుడు, నేను గోవర్ధనం పైన ప్రకటమైన దేవదమనుడిని. నా భక్తులు నా దగ్గరికి రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసావా? నా కోసం, నా భక్తుల కోసం నువ్వు ఒక పెద్ద మందిరాన్ని నిర్మించవు.
నవ్వుతూ కోరాడు. అంతలోనే పెద్ద మందిరంలో సర్వాలంకార భూషితుడై వెలిగిపోతూ శ్రీనాథ్జీ రూపం. విశాలమైన మందిరంలో ఎంతో మంది భక్తులు ఆనందంగా దేవదమనుడైన శ్రీనాథ్జీని దర్శించుకుంటున్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక మహానుభావుడు తనని ఆశీర్వదిస్తూ అంతలోనే ఉలిక్కి పడలేచాడు పూర్ణమల్లు. ఏంటి, ఇదంతా స్వప్నమా? ఆహా, కాదు కాదు, ప్రభువు నాకిచ్చిన సందేశం. ఆహా ప్రభు, నా ధనం సద్వినియోగమయ్యే మార్గాన్ని ఈ విధంగా సూచించావా? కట్టిస్తాను ప్రభు, నీ కోసం, నీ భక్తుల కోసం పెద్ద మందిరాన్ని తప్పకుండా కట్టిస్తాను ప్రభు అంటూ ఆనందపడిపోయాడు. వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని మిగిలిన అక్కడి పనులన్నీ ఎవరి వారికి అప్పగింతలు పెట్టి ధనంతో ప్రయాణమయ్యాడు గోవర్ధనగిరికి. అయ్యా, ఇక్కడ దేవదమనుడి అనే దేవుడు ఏ కొండపైన ప్రకటమయ్యాడో కాస్త చెప్తారా? అక్కడ 3 కొండలు కనిపిస్తుంటే అర్థం కాక అడిగాడు పూర్ణమల్లు. ఏం తమ్ముడు, ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు? ఎక్కడి నుంచి ఏంటి రాక అన్నాడు అతను. నేను అంబాలై నుండి వచ్చానండి. దేవదమనుడు ఎక్కడ ప్రకటమయ్యాడో చెప్తారా? ఓహో, అంబాలై నుండి వచ్చావా? ఇంతకీ నీ పేరేంటి తమ్ముడు? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏమైనా తిన్నావా అడిగాడు అతను. నా పేరు పూర్ణమల్లండి, ఇవాళే వచ్చాను. ఇంతకీ దేవదమనుడు ఎక్కడ ప్రకటమయ్యారో చెప్తారా అన్నాడు. చెప్తాను గాని నువ్వేదైనా తిన్నావా అసలు అన్నాడు మళ్ళీ అతను. అబ్బా, నా తిండి సంగతి వదిలేయండి. నేను త్వరగా దేవదమనుడిని చూడాలి. నా మనసు నిలవడం లేదు. దయచేసి మీ ప్రశ్నలు ఆపి దేవదమనుడు ప్రకటమైన కొండను చూపించండి మహాప్రభో, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. చెప్తానయ్యా, అల్లదిగో ఆ గోవర్ధనగిరి పైననే వెలిశాడు స్వామి. పరుగు పెట్టాడు పూర్ణమల్లు అతని నుంచి. శక్తినంతా ఉపయోగించి గోవర్ధనాన్ని ఏకబిగిని ఆగకుండా ఎక్కేశాడు. ఆయాసంతో రొప్పుతూ చిన్న గుడిలోకి ప్రవేశించాడు. వచ్చేసాను స్వామి, నేను వచ్చేసాను అంటూ గోవర్ధననాథుడిని దర్శనం చేసుకుని ఎంతగానో మురిసిపోయాడు. ప్రభు, నన్ను అనుగ్రహించి నా కోరిక తీర్చడానికి ఇక్కడి నుండి అక్కడి దాకా వచ్చావా అంటూ కనుల నిండుగా చూసుకుంటూ ఆనంద బాష్పాలు రాల్చసాగాడు. ఏం నాయనా, ఎక్కడి నుంచి వచ్చావు? ప్రభువు నీ దగ్గరికి రావడం ఏమిటి అన్నాడు అక్కడి పూజారిగా ఉన్న రామదాస్ చౌహాన్. ఆశ్చర్యంగా అడిగాడు అలా అని. అవును పూజారి గారు, నేను అంబాలైలో ఉన్నాను. నాకు చిన్నప్పటి నుండి గోపాలుడంటే ఎంతో ఇష్టం. గోపాలుడి లీలలు వింటూ స్మరించుకుంటూ ఎంతో ఆనందిస్తూ ఉండేవాడిని. పెద్దల కోరిక మీద తప్పనిసరి అయి వివాహం చేసుకున్నాను. కానీ నా భార్యకు భగవదాసక్తి బొత్తిగా లేదు. వైవాహిక జీవితం పైన నాకు ఆసక్తి లేదు. ఒక పిల్లాడు కలిగాడు మాకు. ఇంతలో మా తల్లిదండ్రులు గతించారు. నా వద్ద మా తాత ముత్తాతలు తండ్రి గడించిన సంపద ఎంతో ఉంది. నా భార్య బిడ్డ జీవించడానికి కావలసిన ఏర్పాట్లు చేసినా ఇంకా కూడా ఎంతో సంపద ఉంది. ఆ సంపదను ఎలా సద్వినియోగం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఈ స్వామి, నిజంగా ఈ స్వామి ఒకనాడు నా కల్లోకి వచ్చి తనకు పెద్ద ఆలయాన్ని కట్టించమని కోరాడు. తాను దేవదమనుడిని అని, గోవర్ధనగిరి మీద ప్రకటమయ్యానని కూడా చెప్పాడు. ఇంతకన్నా నా జీవితానికి సార్థకత ఏముంటుంది చెప్పండి? వెంటనే అన్ని బంధాలు వదిలేసి ధనాన్ని మాత్రం తీసుకుని ఇక్కడికి పరుగున వచ్చేశాను. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఆలయాన్ని ఎప్పుడు ఎలా కట్టించాలంటారు? ఆత్రంగా అడిగాడు పూర్ణమల్లు ఆ పూజారిని. బాగుందయ్యా, నువ్వెంతో అదృష్టవంతుడివి. అయితే ఈ ఆలయం గురించి మాత్రం నేనేమి చెప్పలేను. ఇక్కడ కొండ కింద ఉన్న అన్యోర్ గ్రామంలో ఈ ప్రభువును సేవించే వారెందరో ఉన్నారు. ప్రధానంగా మహాప్రభువుల వారు ఈ శ్రీనాథ్జీని ఇక్కడ స్థాపించారు. వారికి శ్రీనాథ్జీ అంటే ప్రాణం. వారి అనుమతి లేనిదే ఇక్కడ ఎవరు ఏమి చెయ్యలేము అని చెప్పాడు రామదాస్ చౌహాన్. మహాప్రభువులా? ఎవరు వారు? ఎక్కడుంటారు? నేను వెళ్ళి వారి అనుమతిని తీసుకుంటాను, చెప్పండి అన్నాడు. ఆగునైనా, తొందరపడకు. వారు దేశ పర్యటనలో ఉన్నారు. వారికి తెలియని శాస్త్రం లేదు, చూడని ప్రదేశం లేదు. దైవీ జీవులను ఉద్ధరించడానికి ఉద్భవించిన పురుషోత్తములు. వారు వచ్చేదాకా వేచి ఉండు. ముందు వెళ్ళి సద్దు పాండేని కలిసి మాట్లాడు అని మనిషిని ఇచ్చి సద్దు పాండే దగ్గరికి పంపాడు రామదాస్ చౌహాన్. పూర్ణమల్లు వివరాలన్నీ కనుక్కొని అతనికి అక్కడే ఉండడానికి ఏర్పాటు చేశాడు సద్దుపాండే. క్షణం ఒక యుగంగా వల్లభాచార్యుల కోసం ఎదురు చూడసాగాడు పూర్ణమల్లు. మహాప్రభు, తమరు ఎక్కడున్నారో, ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతారో, ఇక్కడికి ఎప్పుడు వస్తారో నాకేం తెలియకుండా ఉంది. మందిరాన్ని పెద్దగా నిర్మించడానికి మీరు అనుమతిస్తారో లేదో అంతకన్నా తెలియడం లేదు. నాకేమో మందిర నిర్మాణానికి
ఎప్పుడెప్పుడు ఈ ధనాన్ని వెచ్చించాలా అని ఎంతో ఆత్రంగా ఉంది. త్వరగా రండి ప్రభు, త్వరగా వచ్చి ఈ దీనుడి భారాన్ని దింపండి అంటూ రాత్రంతా నిద్ర పట్టక తప్పించిపోయాడు. తెల్లవారు జామున మగతగా నిద్ర పడుతుండగా మహాప్రభువులు వారు వచ్చారు అనే మాటలు కలకలం వినబడి ఉలిక్కిపడి లేచాడు. ఏంటి, మహాప్రభువులు వారు వచ్చారా అంటూ లేచి వాకిట్లో కనపడ్డ సద్దు పాండేని ఆనందంగా అడిగాడు. అవును, చాలా ఆశ్చర్యంగా ఉంది. వారు ఇప్పట్లో వస్తారని మేమెవరమూ అనుకోలేదు. అనుకోకుండా తెల్లవారుజామున శిష్యులతో పాటు వచ్చేశారు అన్నాడు. ఆహాహాహా, నా కోరిక నెరవేర్చావా ప్రభు అనుకుంటూ బయటికి పరుగులు తీశాడు. వల్లభుల చుట్టూ అందరూ గుమిగూడి పలకరిస్తున్నారు. పూర్ణమల్లుకు వల్లభుల దగ్గరికి వెళ్లడం ఎలాగో అర్థం కాలేదు. ఇంతమందిని తప్పించుకుంటూ వారి దగ్గరికి వెళ్లడం కష్టమే. హడావిడిలో కనీసం నోరు కడుక్కొని స్నానం చేసి రావాలన్న విషయం కూడా తోచలేదు. పాచి నోటితో మహాత్ములైన మహాప్రభువుల దగ్గరికి ఎలా వెళ్లడం? ఏం చేస్తాం? స్నానాధికాలు పూర్తి చేసుకుని మళ్లీ వస్తే సరి అనుకుంటూ బాధగా వెనుకకు మరలాడు. అంతలోనే భుజం మీద చెయ్యి పడ్డంతో ఒళ్ళు జల్లుమంది. పూర్ణమల్లు తిరిగి చూస్తే పచ్చని దేహకాంతితో శ్వేతాంబరధారి, నుదుట ఎర్రని నామం, చల్లని స్వచ్ఛమైన నవ్వులతో పలకరిస్తూ, నన్ను చూడాలని వచ్చి వెళ్ళిపోతావేం అన్నారు. నేను నాకు అంటూ వారి ముఖంలోని దివ్య తేజస్సును చూస్తూ పూర్ణమల్లుకు నోటి మాట రాలేదు. స్వప్నంలో కనిపించిన మహాత్ములు వీరే అనుకుని ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూడసాగారు. నేను వచ్చింది నీకోసమే సుమా. నీ ధనం సద్వినియోగం చేయడానికై ఎంతగా ఆరాటపడ్డావు, ఎంతగా తప్పించావు. శ్రీనాథుని ఆజ్ఞ ప్రకారం తప్పకుండా ఆలయం నిర్మాణం చేద్దుగానివి. ముందు వెళ్ళి కంటి నిండా నిద్రపో అని ఎంతో ఆత్మీయంగా పూర్ణమల్లు తలని, ముఖాన్ని నిమిరి భుజం తట్టి వెనుతిరిగారు వల్లభులు. పూర్ణమల్లు శరీరమంతా ఆనందం ప్రవహించసాగింది. ఆనందాశ్రువులతో ముఖమంతా తడిసిపోయింది. పరుగున తన నివాసానికి వెళ్లి పడుకుని ఒక విధమైన మైకాన్ని అనుభూతి చెందుతూ ఎప్పటికో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కృష్ణార్పణం.